ప్రూఫ్ చూపించి ఏమైనా చేసుకోమని చెప్పారు. సో ఏ ప్రూఫ్స్ లేవు. ఇది కొంతమంది డబ్బులు తినిపించి జానీ మాస్టర్ అరెస్ట్. సెప్టెంబర్ 15వ తేదీన జానీ మాస్టర్ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడని నార్సింగ్ పిఎస్లో కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కొంతమంది లడాఖ్లో తలదాచుకున్నాడని చెప్పగా, ఇంకొందరు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సిఓటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ప్రూఫ్ చూపించి ఏమైనా చేసుకోమని చెప్పారు. సో ఏ ప్రూఫ్స్ లేవు. ఇది కొంతమంది డబ్బులు తినిపించి ఈ రోజు సాయంత్రం లోపు జానీ మాస్టర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసు విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలా స్పందిస్తారో, జానీ మాస్టర్ తన వైఖరిని ఎలా తెలుపుతాడో తెలియాల్సి ఉంది. మొత్తంగా జానీ మాస్టర్ నిందితురాలిపై 5 సంవత్సరాలుగా బలవంతంగా లైంగిక దాడికి పాల్పడి భౌతిక దాడులు చేసినట్టు నిరూపణ అయితే గనక జానీ మాస్టర్ కఠిన శిక్ష అనుభవించక తప్పదు. మరి చూడాలి, ఈ కేసులో ఎలాంటి ఊహించని విషయాలు బయటకు వస్తాయో కొన్ని రోజుల్లో తెలియనుంది. జానీ మాస్టర్ అరెస్ట్. సెప్టెంబర్ 15వ తేదీన జానీ మాస్టర్ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడని నార్సింగ్ పిఎస్లో కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కొంతమంది లడాఖ్లో తలదాచుకున్నాడని చెప్పగా, ఇంకొందరు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సిఓటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఈ రోజు సాయంత్రం లోపు జానీ మాస్టర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసు విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలా స్పందిస్తారో, జానీ మాస్టర్ తన వైఖరిని ఎలా తెలుపుతాడో తెలియాల్సి ఉంది. మొత్తంగా జానీ మాస్టర్ నిందితురాలిపై 5 సంవత్సరాలుగా బలవంతంగా లైంగిక దాడికి పాల్పడి భౌతిక దాడులు చేసినట్టు నిరూపణ అయితే గనక జానీ మాస్టర్ కఠిన శిక్ష అనుభవించక తప్పదు. మరి చూడాలి, ఈ కేసులో ఎలాంటి ఊహించని విషయాలు బయటకు వస్తాయో కొన్ని రోజుల్లో తెలియనుంది. జానీ మాస్టర్ అరెస్ట్. సెప్టెంబర్ 15వ తేదీన జానీ మాస్టర్ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడని నార్సింగ్ పిఎస్లో కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కొంతమంది లడాఖ్లో తలదాచుకున్నాడని చెప్పగా, ఇంకొందరు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సిఓటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఈ రోజు సాయంత్రం లోపు జానీ మాస్టర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసు విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలా స్పందిస్తారో, జానీ మాస్టర్ తన వైఖరిని ఎలా తెలుపుతాడో తెలియాల్సి ఉంది. మొత్తంగా జానీ మాస్టర్ నిందితురాలిపై 5 సంవత్సరాలుగా బలవంతంగా లైంగిక దాడికి పాల్పడి భౌతిక దాడులు చేసినట్టు నిరూపణ అయితే గనక జానీ మాస్టర్ కఠిన శిక్ష అనుభవించక తప్పదు. మరి చూడాలి, ఈ కేసులో ఎలాంటి ఊహించని విషయాలు బయటకు వస్తాయో కొన్ని రోజుల్లో తెలియనుంది. జానీ మాస్టర్ అరెస్ట్. సెప్టెంబర్ 15వ తేదీన జానీ మాస్టర్ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ పై